నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యరత్న డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి నవరాత్రి విశిష్టత గురించి, పూజా విధానం గురించి అన్నీ అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ, అమ్మవారు ఆది పరాశక్తి, సృష్టి అంతటికి మాత, ఒక తల్లి. ఆమె ఒక్కటే శక్తి రూపంగా ఆరాధిస్తూ ఉంటాము. అయితే ఆమె ఒక్కరే అయినప్పుడు ఎందుకు ఆమె నుంచి వచ్చిన ఇన్ని రూపాలుగా మళ్ళీ ఆమెని ఆరాధించాలంటారు? ఒక శక్తి రూపంగానే ఆరాధిస్తే సరిపోదంటారా? ముఖ్యంగా నవరాత్రుల్లో నవదుర్గలు అని చెప్పి దుర్గాదేవి రూపాలుగా 9 రూపాలుగా ఆరాధిస్తుంటారు. అసలు ఏ రకంగా ఆరాధించాలి, ఎందుకు ప్రత్యేకించి 9 రోజులు అమ్మవారిని ఆరాధించాలి, ఆ విశిష్టత గురించి అంతా తెలియజేయండి. చాలా చిన్న ప్రశ్నలో అద్భుతమైనటువంటి అర్థం, పరమార్థం అంతా దాగి ఉంది మీ ప్రశ్నలో. చాలా సంతోషం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటూ ఉంటాం కదా, అలాంటిది అమ్మవారిని ఒకసారి స్మరించుకుని మనం మొదలు పెడదాం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మ దయ కాదు, అమ్మలో ఉన్నటువంటి సుగుణాలన్నీ పట్టుకొని, మనం దోషులతో పట్టుకొని చక్కగా మనల్ని అవలోకం చేసుకుంటే నవదుర్గలు కూడా మనలోనే ఉన్నాయి. ఆ నవదుర్గల గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఈ రకరకాలుగా అప్పుడు శ్రీశైల ప్రాంతంలో ఒక రకంగా చెబుతూ ఉంటారు నవదుర్గల గురించి, మనకి విజయవాడ వస్తువుల్లోకి ఒక రకంగా చెబుతూ ఉంటారు. ఎందుకు అలాగా అంటే గనక ఆయా ప్రాంత పరంగా, ఆచారాల పరంగా అద్భుతమైనటువంటి ఆలోచనలతో అమ్మవారిని, లేదు లేదు ఈవేళ గాయత్రి మాత కాదు అన్నపూర్ణమాత, లేదు లేదు ఈవేళ దుర్గ కాదు, దుర్గనే ఆఖరి వరకు అట్టే పెడదాం, దుర్గముడనే రాక్షసుడిని సంహరించినటువంటి తల్లి అని ఆఖరికి అమ్మవారిని పెట్టేసి ఓకే ఆవిడ దుర్గాష్టమి మహర్నవమి అక్కడ దాకా తోసేసి ఫస్ట్ శైలపుత్రి హిమవంతుడి కూతురు ఈ పిల్ల ఎలా వచ్చింది, ఆ పార్వతీదేవి సతీదేవి సహగమనం చేస్తే ఈమె పుట్టింది కాబట్టి శైలపుత్రి హిమవంతుడి కూతురిగా ఆమె ఆకులు అలములు భోంచేసి అపర్ణాదేవిగా తపస్సు చేసి ఆ యొక్క ఈశ్వరుని సాధించినటువంటి తల్లని. ఇలా అమ్మవారి ప్రతి రూపానికి, ప్రతి అవతారానికి ఒక్కొక్క కథ. అంటే ఇష్టమైన వ్యక్తిని, తను కావాలనుకున్నటువంటి పరమపురుషుడైనటువంటి ఈశ్వరుణ్ణి పరంజ్యోతి, పరమాత్మ, పరమాణువు అన్నారు. అంటే పరంజ్యోతి ఎవరు? అమ్మవారు. అంటే ఏమిటి? అకార ఉకార మకార తత్వమైనటువంటి ఓంకార తత్వానికి ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అంటే ఓంకార స్వరూపిణి, ఓంకార స్వరూపిణి. అలాంటి ఓంకార తత్వమైనటువంటి అమ్మ అకార ఉకార మకారమే కాదు, ఆవిడే సర్వం. అంటే ఆదిగా, అనాదిగా, సనాతనంగా మన హిందూ ధర్మ ప్రకారము, ఈ సింధు నది ఒడ్డున పుట్టినటువంటి హిందూ ధర్మము ఎన్నో రకాలుగా రకరకాల కొత్త పుంతలు తొక్కి ఆఖరికి ఏ విధంగా వెళ్ళింది? నదీనాం సాగరో గతి, అమ్మవారిని చేరాం. అలాంటి అమ్మవారు 9 రూపాయలనా? ఇంకా అసలు 108 రూపాయలమ్మ. 108 రూపాయలు. ఏది? గ్రామ దేవతలు. 108 రూపాయలు గ్రామ దేవతలు, పోతరాజు తమ్ముడు. అదే కాకుండా ఆవిడ సంఖ్యోపచారిణి, అది అక్షర స్వరూపిణి. ఆవిడ అక్షరాలు ఎలా అయితే 56 ఉన్నాయో అక్షరాలకే అక్షరాత్మిక. అందువలన అమ్మవారిని ఇదమిద్దంగా కొలతబద్ద తీసుకొని కొలిచేటటువంటి వైనం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఓకే. అయితే ముఖ్యంగా అమ్మ మీరు అన్నారు ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రూపంగా అని చెప్పి, అంటే శక్తి పీఠాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దాని ఆచారంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఆచరిస్తుంటారా? ద్రాక్షారామ పెడితే దాక్షాయణి దేవి, ఆ దాక్షాయణి దేవి దక్షుడు యజ్ఞవాటిక నుంచి అక్కడ ఆమె సతీదేవిగా ఆవిడ ఇదైపోతే దాక్షాయణి దేవి అయ్యింది. అలాంటి దక్షుడి యొక్క యజ్ఞం అక్కడ జరిగిందని, అక్కడ యజ్ఞవాటికలో ఆవిడ శరీరం త్యజించిందని, ఆ తర్వాత 18 శక్తి పీఠాలుగా వచ్చింది. అందువల్ల అమ్మవారికి ఇన్ని రూపాలని మనం చెప్పడానికి మనం సరిపోమే. అది అందుకే చెప్తున్నాను, కొలమానం లేనటువంటి శక్తి ఇది.
యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మ యొక్క ఏ రూపాన్ని తీసుకున్నా కూడా మనందరికీ కూడా ఒక వీరత్వం, ఒక శూరత్వం, ఒక విజయత్వం, తత్వంలో ఉన్నటువంటి తత్వమసి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెడతాను అనేది తెలియపరిచేదే అమ్మ తన స్వస్వరూప జ్ఞానాన్ని మనందరికీ కూడా ఆడపిల్లలుగా సృజించింది. అందువల్ల ప్రతి అమ్మ కూడా ఆది పరాశక్తి. అమ్మ ముఖ్యంగా ఈ నవరాత్రి శరన్నవరాత్రులు అనగానే చాలా ప్రత్యేకత. ఎందుకు అంత ప్రత్యేకత? నిజంగా ఆ 9 రోజులు కూడా అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకు కలిగే ఫలితం ఏంటి? చాలా మంచి మాట మాట్లాడారు. దసరా అంటూ ఉంటారు వాడుకగా. అంటే ఈ దశరాత్రులలో అంటే 9 నవరాత్రుల్లో కూడా ఆవిడ నవావరణములన్నింటినీ కూడా ఛేదించి కొన్ని లక్షల కోట్ల రాక్షసులను సంహరించింది. దుష్ట శిక్ష రక్షణ జరిగింది. అలాంటప్పుడు మనం ఈ అమ్మని మనం ఈ నవరాత్రుల్లో ఎప్పుడైతే శక్తి స్వరూపిణి, ఇప్పుడు చూడండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఇది శక్తి, ఇది అగ్ని అన్నాము, అక్కడ అగ్ని జ్వలిస్తుంది, అగ్నిని తాకుతామా? కాలుతుందని తెలుసు. అలాంటప్పుడు అగ్ని దగ్గర కూర్చొని మీరు చక్కగా ఓం భూర్భువస్వాహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అని గాయత్రి చేయండి. అదే అగ్ని మీరు అగ్ని దగ్గర కూర్చొని ఎప్పుడైతే చేశారో అది తపస్సు అవుతుంది, అది గాయత్రి ఉపాసన అవుతుంది. అలాగే అమ్మవారిని ఈ 9 రోజులు కూడా ఎవరైతే ఒక్కరోజైనా కనీసం చేస్తారో వారిని పరిపూర్ణ ఫలితం అమ్మిస్తుంది. ఒక్కరోజైనా చాలు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమండి మేము సాఫ్ట్వేర్ వాళ్ళమండి, మాకు టైం ఉండదండి, దసరా అంటే హాలిడేస్ వస్తాయి కానీ ఏదో సెలవులకు వెళ్ళాలి, అత్తింటికో పుట్టింటికో వెళ్ళాలి, చుట్టాలింటికి వెళ్ళాలి, అప్పుడే మేము అవుట్కి వెళ్ళాలి, అలా ఏవో ఉంటాయి మాకు, ఎలా అండి ఒక్కరోజు చేసుకుంటాము, ఏ రోజు మంచిది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అమ్మవారు. అంటే పంచమి రోజున ఆవిడ పంచముడైనటువంటి ఈశ్వరుడికి పంచమి భార్యగా వచ్చింది. అందువల్ల 5వ రోజు చేసుకోండి. ఆవిడ లలితా భట్టారికగా ఆ రోజు పూజించవచ్చు, అన్నపూర్ణమాతగా అనుకోండి, మహాలక్ష్మిగా అనుకోండి, ఏమనుకున్నప్పటికీ లేదండి మేము పర్ఫెక్ట్, మేము చక్కగా అవతారాలాగే పూజిస్తాము అని అనుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు మొట్టమొదట స్వర్ణ కవచధారిణిగా మనము విజయవాడలో కనకదుర్గ అన్నారు. అంటే కనకాన్ని ధరించినటువంటి దుర్గామాత. అప్పుడు ఏం చేస్తాం మనము, చక్కగా శైలపుత్రి అంటారు మనకి శ్రీశైలంలో. 2 పేర్లు చెప్పుకుందాం. కట్టు పొంగలి నివేదన చేయండి, పెసరపప్పు వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి కాస్త కట్టు పొంగలి నివేదన చేసి చక్కగా పసుపు రంగు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే బంగారు రంగు చీర మీరు కొనుక్కున్నా, లేకపోతే రవికల గుడ్డన్నా సరే గోల్డ్ కలర్ పెట్టుకున్నా, లేదా పసుపు రంగు పెట్టుకున్నా ఓకే, ఎల్లో కలర్ అనుకోండి టోటల్లీ. ఆ రోజున పూజించి అమ్మ 9 రోజులు చేసుకుంటానో లేదో నాకు తెలియదు అంటే మధ్యలో నెలసరి డేట్స్ ఉంటాయి వీళ్ళకి, అలాంటప్పుడు మరి పోతుంది కదా. అందువల్ల అలాంటి వాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోండి. ఆ తర్వాత ఆ రోజు చేసేసుకొని కుదిరితే రెండవ రోజు మళ్ళీ అడ్డు రాకూడదు, ఉంటాయి. ఆ 2వ రోజు ఏం చేస్తారు, మహాలక్ష్మిగా తలవండి. ఎందుకంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి దేవ్యన్ నమః, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణ్య నమః. ఆ అమ్మవారిని ఆ విధంగా మీరు పూజించండి. పూజిస్తే మీ కోరికలు, మీకు జ్ఞానాభివృద్ధి, ఆ తర్వాత మీలో ఉండేటటువంటి ఏ విధమైనటువంటి మీకు ఉన్నటువంటి అంటే ఏమిటంటే నెగటివ్స్ మిమ్మల్ని చుట్టి ముట్టకుండా రక్షణ కవచంలాగా ఆవిడ కాపాడిస్తుంది. ఎందువల్ల ఆవిడ పేరు త్రిపుర అని పేరుంది. అంటే త్రిపురముల్ని పరిపాలించేటటువంటి తల్లి. త్రిపురములు అంటే మన దేహంలోనే ఉన్నాయి కదా, లోపల ఒకటి, పైకి మీకు కనిపించే రూపం ఒకటి, నాలో నేను, నాకు మాత్రమే తెలిసిన నేను, అలా ప్రతిదీ ఉంది కదా. అంటే చూడండి, గుడికి పెడతాం, ఆలయ ఆవరణం, గర్భాలయము, ఆ భగవంతుని మూర్తి, అలా 3 రకాలుగా చూస్తున్నాగా, అలాగే ఉంటుందన్నమాట. అలాగే అమ్మవారిలో 2వ రోజున మహాలక్ష్మి, ఎరుపు రంగు పుష్పాలు, మందారాలు, గులాబీలు ఏవైనా సరే చక్కగా తెచ్చి సుగంధభరితంగా మంచి పులిహార చేసి తెంగు దట్టించి మంచిగా పెట్టామంటే అమ్మవారు సుఖీభవ అని దీవిస్తుంది, గుమలాడేటట్టు. అంతే కదా. ఏం తక్కువైపోయింది అమ్మకి, మనం పెట్టాలి, మంచిగా పెట్టాలి అంతే.
ఆ తర్వాత ప్రసాదం కింద మనమే భుజిస్తాంగా. అవును అవును మన పిల్లలు, భర్త, భార్య అందరూ. అవును. అలా ఇహ 3వ రోజు చంద్రగంట. ఇదేమిటి చంద్రగంట అనేమో శ్రీశైల ప్రాంతంలో ఉంటారు. అబ్బాయి లేదు లేదండి మేము మాత్రం గాయత్రి మాతగా పూజిస్తాం అని విజయవాడ వైపు వాళ్ళు అంటారు. అంటే తెలుగునాటే 2 సంస్కృతులు. అవును. అప్పుడు ఈ గాయత్రి మాత, గాయత్రి ఉపాసన, ముఖాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, ఆ తర్వాత పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఈ పంచ మాతృకలు, ఇవన్నీ కూడా ఏమిటంటే కనుక అమ్మ 5 రూపాలుగా అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే అన్నట్లుగా యా దేవి సర్వభూతేషు ఛాయా రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. ఛాయారూపం నీలో నాలో అంతటా కూడా మన నీడగా ఆవిడ ఉంది. ఆవిడని ఏమైనా దాచిపెట్టుకుని ఏమైనా చేద్దామంటే ఏం లాభం లేదు. అందువల్ల ఛాయారూపేణ సంస్థిత అమ్మని ఆ విధంగా మీరు పూజించున్నాడు. ఆ 3వ రోజు గాయత్రి మాత మీ ఇంట చక్కగా సిరులన్నీ కూడా ఇచ్చేస్తుంది, నెగటివ్స్ లేకుండా చేస్తుంది. చక్కగా తెల్లవారి పొద్దున్నే తల స్నానం చేసుకోవడం, చక్కగా గడపకి పసుపు రాసుకోవడం, దేవుడి గడపకి వెనక గడపకి అంటే గుమ్మానికి అపార్ట్మెంట్లో ఉన్నా కూడా గుమ్మం ఏదైతే వీధి గుమ్మం ఉందో దానికి వెనకాల ఆపోజిట్లో ఉన్నటువంటి గడప గ్యారంటీగా ఉంటుంది బాల్కనీలో, దానికి కూడా పసుపు రాసి పుష్పాలతో పూజించి గడపని, గౌరీదేవి కాబట్టి దేవుడి దగ్గర కూడా అన్ని శుభ్రం చేసుకొని పసుపు ఉప్పు కలిపిన నీళ్ళతో ఇల్లంతా శుభ్రపరచుకొని చక్కగా మీరు పూజ చేస్తే, మీరు 1 రోజు చేయండి, 3 రోజులు చేయండి, 5 రోజులు చేయండి, 9 రోజులు చేయండి, ఇవే పద్ధతులు. ఓకే. సరే, 4వ రోజు కుస్తుల్లోకి కూష్మాండ. కూష్మాండ అంటే ఏమిటి? గుమ్మడికాయ కదా. ఆ గుమ్మడికాయ ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, ఎటు చూసినా సరే చంద్రబింబం లాగా. అష్టమి చంద్ర విభ్రాజ, ఆవిడ ముఖం ఎలా ఉంటుంది? చంద్రబింబంలాగే ఉంటుంది. ఆవిడలో కూడా ఏ విధమైనటువంటి కళలకి ఏం తక్కువ ఉండవు. అటు కానీ ఇటు కానీ ఎగుడు దిగుడు ఉండదు. అంతటి మంచి కూష్మాండ రూపంలో ఆవిడంటే భూమాత కూడా స్త్రీయే కదా, ఆ భూదేవి కూడా అమ్మవారే కదా. అందువల్ల కూష్మాండ, ఆ కూష్మాండాలు కూడా దానం ఇవ్వడం. అదేవిధంగా మొట్టమొదటి రోజున ఆవు నెయ్యి బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వడం, 2వ రోజు చూస్తే పంచదార దానం ఇవ్వడం, 3వ రోజు చూస్తే మనకి ఆ రోజు కావలసినటువంటి పదార్థాల్లో బెల్లం తీసుకొచ్చి, బెల్లం బంగారం అంటాం కదా, ఆ బంగారాన్ని దానం ఇవ్వడం. ఇక 4వ రోజు ఈ కూష్మాండ అంటే అన్నపూర్ణ అంటారు. మనకి విజయవాడ పెడితే అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవికి ఏమి ఇష్టం? భోజనం దానం అంటే స్వయం పాక దానం ఇవ్వండి. అంటే నవరాత్రుల్లో దానాలు చేసే సాంప్రదాయం కూడా ఉంది, చేస్తారు. చేస్తే 1కి 10 ఇంతలు 100 ఇంతలు 1000 ఇంతలు ఆవిడ ఇస్తుంది సుమా అని వస్త్రాలు దానం చేస్తారు. అలా మనకి ఏ రోజు ఇదే చేసుకోవాలని మిద్దం కాదు. ఫస్ట్ మాత్రం మీరు చేసుకోవాలని సంకల్పం చేసుకోవడం మంచిది. చేసుకునే వస్తువులు కొనుక్కొని ఎలా వీలైతే అలాగా మన బడ్జెట్ ప్రకారం చేసుకోండి. అంతేగాని మీరు తలకు మించిన భారాలు చేసుకోండి. మరి స్తోమత లేదు అనుకుంటే దండం పెట్టుకోండి అమ్మా. దాన్ని 1 కేజీ బెల్లం తెచ్చుకుని ఒక బ్రాహ్మణోత్తముడికి తాంబూలం పెట్టి ఇవ్వగలం కదా, 100 రూపాయల్లో అది చేసుకోండి. అది చేసుకోగలం కదా. నమస్కారం చేసుకుంటే యా దేవి సర్వభూతేషు మాయా రూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. మాయ, ఆవిడ మహామాయ. ఆవిడ మించిన వాడు ఎవరన్నా ఉన్నారా? ఎలాంటి మాయ? యోగం మాయగా, కృష్ణుడు సోదరిగా, మహావిష్ణువుకే సహాయం చేసినటువంటి యోగమాయ ఆవిడ. అందువలన అమ్మ ఇదమిద్దంగా ఇదే అని ఇందాక అందుకే అన్నాను నేను. ఇన్ని రూపాయలని మనం ఎలా చెప్పగలుగుతాం? 9 రూపాయలుగా మనకి నవదుర్గులుగా దొరికింది. ఆవిడని ఆ విధంగా గట్టిగా పట్టుకుందాం. అంతే. అర్థమైందా మీకు? ఆ తర్వాత చూసినట్లయితే కనుక 5వ రోజు స్కందమాత అని కొందరు అంటారు. లేదు లలితా భట్టారిక శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. అమ్మ దేవకార్యాలన్నీ చేస్తావటగా, అందుకని కొంచెం నాకు ఏదో పలానాది ఉంది కోరిక, కాస్త తీర్చుదు అని మీరు చెప్పండి, ప్రార్థించండి చక్కగాని. ఆ ప్రార్థించేటప్పుడు కూడా మీ ఆర్తి అంతా ఆవిడకి కనపడాలా, వినపడాలా. అంతేగాని మనం ఫోన్లో అయితే చక్కగా వాళ్ళకి వీళ్ళకి రకరకాలుగా మన కష్టాలు నష్టాలు బాధలు వియోగాలు గంటలు చెప్తాం కదా, అలా అక్కర్లేదు. 5 నిమిషాల్లో అమ్మవారికి ప్రార్థించి మీ యొక్క మనస్సులో ఉన్నటువంటి వేదన అమ్మవారి దగ్గర పెట్టండి.
అమ్మ తప్పనిసరిగా దయ చూపిస్తుంది, కరిగిపోతుంది ఆవిడ. అమృతమయ్యి, అమృత వర్షిణి ఆవిడ, తక్కువ విషయం కాదమ్మా. చాలా మందికి అర్థం కాదు. ఏంటంటే దేవి నవరాత్రులు మేము పూజ చేస్తున్నాం, శ్రీమాతా సింహారాజ్ఞి శివ 150 ఇంక 33 అవుతుంది మందికి కూడా. అందుకని అంత స్పీడ్ కాదు. మీరు 10 సార్లు, 11 సార్లు, 25 సార్లు, 36 సార్లు, 96 సార్లు, 108 సార్లు అవి కాదమ్మా. ఒక్కసారి చదివినా అర్థం చేసుకుంటూ అనుభూతి అనుభవిస్తూ మీరు చదివింది అమ్మకు వెళుతుంది. అది ముఖ్యం, అది చాలా చాలా ముఖ్యం అమ్మ. ఆ తర్వాత చూసినట్లయితే కనుక అన్నపూర్ణగా ఆకుపచ్చ రంగు చీర, ఆకుపచ్చ రంగు జాకెట్ అమ్మవారికి సైవిచ్చి ఇవ్వడం, అదే కాకుండా మనం కూడా ధరించడం, అల్లంగారులు ఆవిడకి ఇష్టం. ఓకే. ఆ తర్వాత ఆ రోజు మనం ఇది దానం చేసేటటువంటి వస్తువు ఏంటంటే గనక ఆ రోజు చక్కగా మీరు పెసర్లు దానం చేయండి. పెసర్లు చాలా మంచిదన్నమాట. ఆ తర్వాత ఈ స్కందమాత లలితాదేవికి దద్దోజనం అంటే చాలా ఇష్టం అట. అంటే ఇప్పుడు అంటూ ఉంటాం కదా, అమ్మవారి నామాల్లో కూడా ఉంటుంది దద్దోజన ప్రీతి సత్తా. అందుకని ఆ దద్దోజనం ఇచ్చేసి పెట్టేసి ఆవిడకి చక్కగా నివేదన చేసి గులాబీ రంగు వస్త్రాలు. ఓకే. ఆ రోజు మనం దానం చేసేది చక్కని ఆవు పాలు దానం చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఆ రోజున మనకి లలితాదేవి కదా పాపం, ఆవిడ కూడా పసుపు రంగు పూలో ఎర్రటి పూలో దేనికైనా సరే సుప్రసన్న భవ అనుకుంటే చక్కగా చేసుకోవచ్చు. ఆ తర్వాత రోజు 6వ రోజు కుస్తుల్లోకి మనకి కాత్యాయని బాలా త్రిపుర సుందరి అంటాం కదా. ఆ బాలా త్రిపుర సుందరి కాత్యాయని. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్తు. అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, దుర్గ అయిపోయింది. అందువల్ల కాత్యాయని దేవికి కాత్యాయని వ్రతాలు కూడా పూర్వం చేసేవాళ్ళు, కన్యలందరూ చేసి శ్రీకృష్ణ పరమాత్మనే భర్తగా బడిశారు ద్వాపరయుగంలో. మరి అవన్నీ ఉన్న మూలాన ఆ కాత్యాయని వ్రతాన్ని, ఆ కాత్యాయని దేవిని కూడా పూజిస్తే ఎవరు దొరుకుతారు, మంచి మొగుడు దొరుకుతాడు. అందువల్ల ఆ రోజున మనము చేయాల్సింది ఏమిటంటే గనక గంధం రంగు వస్త్రాలు అమ్మవారికి సమర్పించి, గంధం రంగు రగుల గుడ్డన్న ఇచ్చి, రవ్వ కేసరి సమర్పించి, ఆ రోజున చందనం ఎవరికైనా దానం చేస్తే చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చందనం కూడా లక్ష్మీదేవి, అందువల్ల చందనం దానం చేయొచ్చు. ఆ తర్వాత రోజు మనకి చెప్పాలంటే కనుక కాళరాత్రి. ఈ కాళరాత్రి గురించి మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ పరమేశ్వరుడు ఆ కాళరాత్రి రూపం చూసి అందరూ కూడా కాళరాత్రిని చూసి అందరూ కూడా బీభత్సమైపోతుంటే ఆయన కూడా ఆమె పాదాల దగ్గర అలా పడుకొని ఆమె పాదం తీసుకుని తన గుండెల మీద పెట్టుకున్న ఫోటోలు ఉంటాయి కొన్ని. ఏంటి శివుడిని అమ్మవారు తొక్కుతుంది అంటే పాదం వేసి అన్నట్టుగా ఉంటుంది. చాలా మందికి ఆ విషయం తెలియదు. కాళరాత్రి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని చూసి అఖిలాండ పరమేశ్వరి ఆవిడ, అఖిలాండ కోటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంతకన్నా మూలం, సృష్టికి మూలం ఓంకార బిందు సంయుక్తం అనుకున్నాం కదా. ఆ ఓంకార తత్వానికి కూడా అందనటువంటి బిందు మండల స్వరూపిణి ఆవిడ. ఆయన హృదయం మీద కాలు ఆయన పెట్టుకున్నాడు. అంతటి పతివ్రత శిరోమణి ఆమె. అలాంటి కాళరాత్రి రూపం చూసి ఆమె చల్లబడేటట్టుగా తన శరీరాన్ని కాళ్ళ దగ్గర పెట్టడం జరుగుతుంది. అంత గొప్పది ఆ తల్లి. అందువల్ల ఈ కాళరాత్రి రోజున కొంతమంది మనవాళ్ళే సరస్వతీదేవి మూలా నక్షత్రం సరస్వతి పూజ చేస్తారు. అంటే మనం విజయవాడ ప్రాంతం ఆ విజయవాడ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఈ కాళరాత్రి అనుకుంటా రౌద్రం కదా, రౌద్రం అంటే అందరికీ భయమే. సాత్వికం ఎవరు, సరస్వతి మాత. అందువల్ల సరస్వతి మాత పూజ చేస్తారు. ఏ విధంగా చేస్తారంటే కనుక మన బాసర శ్రీ సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ రోజున కూడా అక్షరాభ్యాసాలు చేసుకుంటారు. అంతేకాకుండా మూలా నక్షత్రం ఇవిడెవరు, మూల యంత్రాత్మిక, మూల మంత్రాత్మిక, మూల తంత్రాత్మిక, మూలత్రయ కూట కళేభరి. అంటే అన్నింటికీ మూలం అంతా కూడా ఆవిడలోనే. అర్థమైందా మీకు? అన్ని శక్తులకి మూలం ఆవిడే. ఇంకా ఆ మూలం నేనే రహస్యనామం ఆవిడలో ఆవిడ చెప్పింది.
ఇహ ఆ రోజున అందుకనే అందరూ కూడా కుంకుమార్చనలో ఆ రోజున తప్పనిసరిగా చేయవలనని గుళ్ళకి గోపురాలకి ఎక్కడ ఖాళీ ఉండదు. మా చండీ హోమాలకు కూడా ఖాళీ ఉండదు. మూలా నక్షత్రం రోజున అష్టమి రోజు, అష్టమి చంద్ర విభ్రాజ జలకస్థల శోభిత అని అష్టమి రోజు, మహన్నవమి రోజు, దశమి రోజు, ఇలా మొత్తం 9 రోజులు కూడా చేపిస్తూనే ఉంటాం చండీ హోమాలు. ఇవన్నీ కూడా ఏంటంటేనమ్మా అమ్మ యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ మన మీద వెదజల్లడానికి అమ్మ రూపాలు వచ్చాయి. అయితే మనం స్వీకరించుకున్న వాడికి స్వీకరించినంత. ఎలాగా అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళి మీరు ఒక గరిటె పట్టుకెళ్ళారు, ఆ గరిటె నీళ్ళే తెచ్చుకుంటారు, ఇంకెలా తెచ్చుకోగలరు? అంతే. గంగాళం పట్టుకెళ్ళాను నేను, గంగాళంతో తెచ్చుకుంటాను. అంతే అమ్మ ప్రేమ కూడా అదే, కొలత లేని లేదు. ఈవిడికి ఏమిటంటే తెలుపు రంగు వస్త్రాలు, ఈ సరస్వతి మాతకి తెలుపు రంగు కావలసినటువంటి వస్త్రాలు, శాకములు, శాకాంబరి శాకములన్నింటినీ కలిపేసి కూరగాయలతో చక్కగా మనము భోజనం వండి తయారు చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ రోజు శాకములు దానం ఇవ్వండి. ఓకే, అంటే స్వయం పాకాలు అయి ఉండొచ్చు, కూరగాయలు అయి ఉండొచ్చు, కూష్మాండం అయి ఉండొచ్చు, దానం ఇవ్వచ్చు. ఓకే. తర్వాత చూసినట్లయితే కనుక మహాగౌరీ అన్నారు, దుర్గాదేవి అన్నారు. ఓం దుమ్ దుర్గాయ నమః అని పూజ చేస్తాం కదా, ఏ మంత్రం రాదండి, నవరాత్రిలో పూజ చేయాలి. మరి ఏం చేయాలి? చక్కగా చిటికెడు కుంకుమ తీసుకోండి, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః 108 సార్లు చేసుకుని, నాకు ఏది రాదమ్మా, ఇదిగో చక్కగా ఈ మాధ్యమాల ద్వారా లలితా సహస్రం పెట్టాను, నువ్వు విను నేను వింటాను అని అక్కడ కూర్చోండి. తప్పనిసరిగా ఆవిడ సంతోషిస్తుంది, మిమ్మల్ని ఏమి తక్కువగా చూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువులు, దానితో ఏంటంటే గనక ఈ కంప్యూటర్ మీద ఉన్న నాలెడ్జ్ మన దాని మీద లేదు. తప్పేం కాదు, ఆ విధంగా అయినా సరే మీరు విని పూజ చేస్తే ఆవిడ మీకు కావలసిన వరాలు ఇస్తుంది, వరములు ఇచ్చే తల్లి. ఆ తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు రంగు చక్కెర పొంగలి నివేదన చేయండి. ఎరుపు రంగు వస్త్రాలు, ఎరుపు పూలతో పూజ చేసి ఆ రోజు నివేదన చక్కెర పొంగలి ఏమ్మా. ఆ తర్వాత చూసినట్లయితే కనుక ఆ రోజు చక్కగా మీరు మంచి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక పళ్ళెంలో వేసి, యాలుక్కాయలు, లవంగాలు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక జీడిపప్పులు, ఆ తర్వాత బాదం పప్పులు, ఇలాగ 5 రకాలు. లవంగాలు మానేయండి, కానీ అదంటే అది కట్ చేసుకోండి. ఓకే, యాలుక్కాయలు, ఆ తర్వాత చూస్తే జీడిపప్పులు, ఆ తర్వాత మనకి తతమా ఏమున్నాయి పప్పులు మర్చిపోయాను, డ్రై ఫ్రూట్సా, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఆ తర్వాత యాలుక్కాయల దండ వేసి పూజ చేయండి ఆ రోజు. ఎందుకనమ్మా యాలుక్కాయల దండ? లక్ష్మీ కటాక్షం, సరస్వతి జ్ఞానం కదా, ఆ జ్ఞానము, లక్ష్మి, ఆ తర్వాత శక్తి, 3 రూపాయలు కూడా ఆ రోజు మహాగౌరీ కదా ఆవిడ, అంటే అది శక్తి. అష్టమి రోజు, అందువల్ల యాలుక్కాయలు ఎప్పుడైతే ఇస్తామో మనం సమర్పిస్తామో, పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా ఎవరికైనా దానం చేయండి. పచ్చకర్పూరంతో సహా దానం చేయండి, 5 రకాల వస్తువులు. సరే అయిపోయింది. 9వ రోజుకి వచ్చేసాం, మహర్నవమి. ఈవిడకి ఈరోజు ఏమిటంటే కనుక ఎరుపు, అంటే సాధారణంగానమ్మా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ ఆ 3 రంగులే వాడతాం మనం. నీలం రంగు అవన్నీ కూడా ఎందుకులే అనుకున్నట్టుగా పెద్దగా వాడం. అయితే ఆ రోజు సిద్ధమాత అని ఒక చోట అంటే మహిషాసుర మర్దిని, అయ్యగిరి నందిని, నందిత మేధిని, విశ్వ వినోదిని, నందినుతే గిరివర వింధ్య శిరోమణి, విష్ణు విలాసిని శైలసుతే అని అమ్మవారిని ఆ యొక్క నువ్వు ఎంత గొప్పదానో తల్లి, మేమెంత నీ ముందు, నీవెంత మహత్తు కలదానివి అని ఆ మహిషాసుర మర్దిని, శైలసుతే అని మహిషాసుర మర్దిని మనం పూజ చేస్తాం. ఆ రోజున మనము గారెలు, చక్కగా పూర్ణాలు నివేదన చేసుకోవచ్చు. హోళిగలు అంటారు కర్ణాటకలో, బొబ్బట్లు, అవి నివేదన చేయొచ్చు. సరే ఆ రోజు ఏది కుదిరితే అది. ఆ రోజు 9 రోజులు అయిపోయాయి. ఆ రోజున మరి దానం ఏమిస్తాం అని ఆలోచించండి. ఆలోచించినట్లయితే గనక ఆ రోజున మీరు ఇచ్చేటటువంటి దానం ఏమిటంటే గనక చాలా చక్కనైనటువంటి మంచివి తీసుకోండి, ఇంకొక రకం వద్దు. చాలా బాదం పప్పులు తీసుకోండి. బాదం పప్పులు తీసుకొని ఎవరికైతే కొంచెం కుజుడు దోషంగా ఉన్నాడో
అలాంటి వాళ్ళ చేత పిల్లలు ఎవరైనా కుజదోషం ఉంది గట్టిగా ఉంది ఆ బాదం పప్పులు దానం ఇప్పించండి. ఎర్రటి కందిపప్పు 3 దోసెళ్ళు తీసుకొని ఈ బాదం పప్పులతో సహా దానం ఇవ్వాలి. కాస్త మనకి ఏంటంటే కనుక ఎర్రటి పూలు, ఎందుకంటే నవమి రోజు కదా, ఎరుపు పూలు, ఎరుపు వస్త్రాలతో సహా, ఎర్ర గాజులతో సహా ఆడవాళ్ళకి ఇస్తే సువాసన వచ్చిన ప్రీతాన్ని కాబట్టి ఆఖరి రోజున తప్పనిసరిగా సువాసిని పూజ చేసుకోవాలి. ఓకే, ఇంకా అద్భుతంగా జరిగిపోతుంది. అలాగే ఏ రంగు చెప్పానో ఆ రంగు, ఆ రోజున ఆ రంగు గాజులు కూడా మీరు ఇచ్చిన ఆడవాళ్ళకి ఇస్తే బొట్టు పెట్టి తాంబూల దానంతో చాలా మీకు సౌభాగ్యాలు బాగుంటాయి. మా ఆయన చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో మంగళసూత్రం పెట్టుకొని ఇక్కడికి వచ్చి పూజ చేస్తే కాదు, అలాగే నైటీలు కట్టుకొని పూజ చేస్తే కాదు. అమ్మవారు ఎలా ఉంటుంది, రూపేచ లక్ష్మి, అలాగే రూపంలో కూడా చక్కగా బొట్టు పెట్టుకుని చక్కగా కాస్త కాటుకు పెట్టుకుని కొంచెం మంచిగా తయారయ్యి త్రికరణ శుద్ధిగా 3 పాయల జడేసుకుని, ఎంత జుట్టు ఉన్నా సరే 3 పాయలు జడేసుకుని పూజ చేసుకోవాలి. ఆ దానిలో ఒక్క పువ్వన్నా పెట్టుకొని, అంటే సౌభాగ్యం ఇదంతా. చేతికి 2 చేతులకి గాజులు వేసుకొని, ఆ తర్వాత చూస్తే కాళ్ళకి మట్టెలు, కాళ్ళకి పసుపు, ఇది అలాగా ఉంటుంది. వీటిలన్నిటితో పాటు అవన్నీ వచ్చేస్తాయి. ఈ సంస్కారాలు మనం చేసుకున్నట్లయితే ఆవిడ సాంప్రదాయేశ్వరి, ఆవిడ తక్కువైన ఆవిడ కాదు, సాంప్రదాయాలన్నీ మన చేత పాటింపజేసే తల్లి. అందువల్ల మనం కూడా సాంప్రదాయ వనితలం అయిపోతాం. ఇక లాస్ట్కి వస్తులోకి రాజరాజేశ్వరి, ఇక్కడే ఉంది విషయం. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివాసిత, నిజాశ్రిత. అంటే ఏమిటి, రాజ్యాలు ఇస్తుంది. రాజ్యాలు, ఇప్పుడు రాజ్యాలు ఏమిటి, రాజులు లేరుగా, మీకు పదవి ఇస్తుందమ్మా. ఉద్యోగంలో ఉన్నతి పెరిగేటట్టు చేస్తుంది. ఈ 2 లైన్లు ఎవరైతే చేస్తారో తిరుగులేదు, బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తుంది. 41 రోజులు నిష్ఠగా చేయాలంతే, రోజు 108 సార్లు. నవరాత్రుల్లో మొదలు పెట్టండి, తప్పనిసరిగా మీకు ఏ పదవి ఏ పీఠం గురించి మీరు అనుకుంటున్నారో ఆ పీఠం ఆవిడ ఇస్తుంది. ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు, మగవాళ్ళైనా. ఆ రోజు 5 రోజులు మానేయండి, 5 రోజులు మానేసి తర్వాత లెక్క వేసుకోండి. ఓకే, అంతే. రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివాసిత, నిజాశ్రిత. నేను చేస్తే నాకు చాలా సన్మానాలు జరిగాయి. ఓకే, ఏమిస్తుందంటే ఆవిడ ఇస్తుంది. డాక్టరేట్ వచ్చేసింది. అవును, మరి అదంతా మరి ఆవిడది కదా, మరి అదే కదా. ఇప్పుడు ఈ వయసులో మాకు ఏం కావాలి, అంతే. అందువల్ల కీర్తిస్తుంది. ఏం కావాలో అది ఇస్తుందమ్మా. యథమిద్దంగా చెప్పేది ఏమిటంటే, ఏతావాత ఆవిడ ఇవ్వాల్సింది ఇచ్చేస్తుంది అంతే. జాజపూలు, ఆ తర్వాత ఆ రోజు పూర్ణంబూర్లు, శనగపప్పు బెల్లం వేసినటువంటి పూర్ణంబూర్లు, చక్కగా ఇంకా మీ ఇష్టం ఏ రకరకాల నైవేద్యాలు పెడతారో అన్ని పెట్టి చక్కగా శుభ్రంగా సుష్టుగా ఇంటిల్లిపాతి మీ బంధుమిత్రులతో భోజనం చేయమని చెప్తుంది ఆవిడ. ఆ మన్నాడు ఏకాదశి రోజున కూడా కాస్త దీపం పెట్టి, ఆ రోజు కూడా కాస్త పెరుగుని నైవేద్యంగా పెట్టి, మధ్యాహ్నం అపహరణ వేళ దాటకుండా 12 గంటలు దాటకుండా భోజనం చేయడం. ఆ దానితో ఈ నవరాత్రి మహోత్సవం అనుకోండి, నవరాత్రి నవదుర్గలు అనుకోండి, దశమి ఏకాదశులతో సహా అప్పటికి పరిపూర్ణం కంప్లీట్ అవుతుంది. అమ్మ, బాగుంది నవరాత్రి పూజా విధానం. ఒక్కొక్క రోజు అమ్మవారు ఒక్కొక్క అలంకారంలో ఒక్కొక్క రూపంలో ఉంటారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా. కానీ నాకు ఈ రూపాలన్నీ తెలియదు, నేను ఇవన్నీ వద్దు, నాకు అసలు ఇవన్నీ నేను చెయ్యను, కానీ నేను పూజ చేయాలనుకుంటున్నా. ఏ అమ్మవారిని ప్రత్యేకించి ఒక అమ్మవారిని తీసుకోవాలంటే లలిత అమ్మవారికి ఎక్కువగా ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఏ రకంగా ఆరాధించవచ్చు అంటారు? లలిత ఉపాసన అంటే అమ్మా, లలితాదేవి సాత్వికం. అంటే స్త్రీ తత్వంలో 3 తల్లులు ఉంటారు, సాత్విక, తామస, అదేవిధంగా రౌద్రం కూడా. అంటే మనకి సకార, తకార, మకార తత్వం 3 ఉంటాయి కాబట్టి సాత్వికమైనటువంటి రూపంలో లలితా భట్టారిక అనే తల్లి ఉంటుంది. కాబట్టి ఆ రోజున ఏ రోజైనా సరే లలితాదేవి లలితా రహస్య నామాలలో మొట్టమొదటి 2 లైన్లు మీకు ఓపికన్నంత వరకు 108 నుంచి మీ ఇష్టం చేసుకున్నట్లయితే, కుంకుమార్చన చేసినట్లయితే, మీరు రకరకాల రంగురంగుల పూలు తీసుకురాలేదు, ఏదో ఒక 4 మందారాలు దొడ్లో పూసాయి అవే పెట్టాము అనుకున్నా పర్వాలేదు, కుంకుమ తీసుకుని చిటికెడు కుంకుమలో ఎన్నో అణువులు పరమాణువులు ఉన్నాయి, అది వేస్తూ మీరు చిన్న
శ్రీచక్రాన్ని పెట్టుకుని పూజించిన, లలితాదేవి పటం పెట్టుకుని పూజించిన అద్భుతమైనటువంటి మీకు అవకాశాలు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళకి అమ్మవారు చూసుకుంటుంది. ఓకే. తర్వాత ఏంటంటే చాలామందికి లలితా భట్టారిక ఫోటో పూజించేసిన తర్వాత ఈ అన్ని రకాల దేవుళ్ళలోని కలిపేయకుండా ఎవరైనా వ్యాపారం చేస్తున్నా లేకపోతే ఉద్యోగం చేస్తున్నా అక్కడికి పట్టుకెళ్ళిపోయి మీ ఎదురుండా పెట్టుకోండి, సరిపోతుంది. అమ్మ, ఈ పూజలు ఇవన్నీ నాకు అసలు సమయం లేదు, కుదరట్లేదు, వీలవ్వట్లేదు, ఈ నియమాలన్నీ పాటించాలి పూజలు చేయాలంటే, లేదు నేను ఓన్లీ మంత్రం ఒక్కటి చదువుకుంటా లేదంటే వింటా, సరిపోతుందా? అలా చేయొచ్చు అంటే ఏ మంత్రం? ఓం శ్రీ మాత్రే నమః. అకార ఉకార మకార తత్వం ఓంకారం అయితే, శ్రీ అంటే ఆ యొక్క మనకి చెప్పాలంటే మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసిన శ్రీకారం. మాత్రే మాత అమ్మ అని అడిగితేనే తప్ప అమ్మ కూడా మనకు పెట్టదు కాబట్టి అమ్మ అనేసి మీరు అమ్మనే పిలవండి, తలవండి. అద్భుతంగా మీకు ఆ కోరికలు తీరిపోతాయి. ఈ నవరాత్రుల్లో ఏ మంత్రాన్ని మీరు పట్టుకున్నా కూడా అద్భుతమైనటువంటి విజయాలు కలిగిస్తుంది. కాబట్టి ఆవిడ వీరమాత, ఆవిడ చెప్పాలంటే వైభవలక్ష్మి. సంతానం లేని వాళ్ళకి నవరాత్రుల్లో వైభవలక్ష్మి పూజ చేస్తే కవల పిల్లలు పుట్టారు. మరి అంటే ప్రతి ఒక్కరికి కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? ప్రతి ఒక్కరికి కాదు, వాళ్ళకి సంతానం లేదు, 7 సంవత్సరాలు అయింది పెళ్ళయి అని ఏడుస్తూ ఒక్క ఆడపిల్లనన్నా ఇవ్వమ్మా నేను చేస్తున్నాను అని ఓం శ్రీ మాత్రే నమః అని చేసింది. ఆ పిల్లకి 2 ఆడపిల్లలు పుట్టారు. డబల్ ఆనందం, అంతే కదా. ఒక గ్రహణం రోజున ఇది కూడా చెప్తున్నాను నేను. గ్రహణం రోజు అమెరికాలో ఉన్నాము, గ్రహణం రోజు గ్రహణం పట్టింది, ఏం చేసుకోవాలనేసి ఒక మాధ్యమాల్లో భక్తి ఛానల్కి నాకు ఫోన్ చేస్తే ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పుకోమ్మా, అంతకన్నా ఏం చేసేదేం లేదంటే ఆ పిల్లకి అమ్మాయి పుడితే శ్రీమయ్యి అని పేరు పెట్టారు లలితా శాస్త్రంలోది. ఎన్ని రకాల అద్భుతాలు తెలుసా అమ్మా. ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని పట్టుకుంటే పాదాలు పట్టుకుంటే అమ్మ మిమ్మల్ని విడిచిపెట్టదు. సప్త సముద్రముల ఆవలి ఉన్నప్పటికీ కూడా లాగుతుంది అంతే. ఈ యొక్క దేవీ నవరాత్రుల్లో మీరు పూజ చేయకుండా ఉండలేరు, ఏదో ఒక రోజు ఆవిడకి మొక్కకుండా ఉండలేరు. ఆవిడ పేరు మీద ఎవరికైనా సరే కాస్త భోజనం పెట్టినా కూడా ఆవిడ సంతోషిస్తుంది. మీ బట్టలు చిరిగిపోయిన బట్టలు ఎందుకు పనికిరాని సామాన్లు ఎవరికి ఇవ్వకండి ఈ దేవీ నవరాత్రుల్లో. తర్వాత ఇచ్చుకోండి, కానీ ముందన్నా ఇచ్చుకోండి, తర్వాత అన్నా ఇచ్చుకోండి. ఈ ఏమైనా కొత్త బట్టలే ఇవ్వండి ఎవరికి ఇచ్చినా సరే. కొత్త పాత్రలు దానం చేయండి. స్టీల్ సామాన్లు అవి ఉంటాయి కదా కొత్తవి, అన్నీ మనం పెడుతూ ఉంటాం వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి, అవి కూడా దానం చేసేయచ్చు. ఎందుకంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా నివారణార్థం అని మీ మనసులో సంకల్పం చేసుకుని ఇచ్చేయండి అంతే. వితరణ అయిపోతుంది అంతే కదా. ఇప్పుడు మనం ఎందుకు ఇస్తున్నాం? అలాగే చండీ హోమాలు చేసినప్పుడు తెల్లవాలు, తోక మిరియాలు అంటూ ఉంటాం. అంటే ఉప్పు పువ్వు ఇవన్నీ వేస్తాం, మధు వేస్తాం, ఆ మధు అంటే తేనె, ఇవన్నీ వేస్తాం, కురుడీలు వేస్తాం, తర్వాత పచ్చివక్కలు వేస్తాం. అలా వాటికి సంబంధించిన ద్రవ్యాలు ఎవరైనా హోమాలు చేస్తున్నా హోమానికి కొనివ్వండి. ఈ దేవీ నవరాత్రుల్లో ఆవునియ్య ఇలాంటివన్నీ హోమాల దగ్గర హోమ సామాగ్రి ఏం కావాలండి, కలవ పూలు ఇలాంటివి కొనిచ్చేయండి. చేసిన ఫలితం వస్తుంది కదా, గ్యారంటీ కదా. ఇండైరెక్ట్ స్పీచ్ ఇది, కానీ డైరెక్ట్ గా ఫలితం వస్తుంది. 13 ఆవరణలు ఉంటాయి కదా, 13 రవికెల గుడ్డలు 13 రకాలుగా వేస్తూ ఉంటారు. ఆ తర్వాత పట్టు చీర వేస్తారు లాస్ట్న పూర్ణాహుతికి. ఆ చీర కొనివ్వండి. అలా ఏదో ఒకటి చేయండి. ఏం చేయకుండా ఎట్లా? మేము ఏం చేయలేము, మేము సాఫ్ట్వేర్ వాళ్ళం, మాకు మాత్రం 5 అంకెలు 6 అంకెల్లో జీతాలు వస్తున్నాయి, కానీ ఏం చేయాలంటే ఇలాంటివన్నా చేయండి అమ్మా, పుణ్యం కావాలి కదా. మరి రకాల ఆప్షన్స్ ఉన్నాయి మనకి, ఏదో ఒకటి చూసుకోవాలి. ఓకే అమ్మ, ముఖ్యంగా నవరాత్రులు అనగానే కలశము, అఖండ దీపము, నియమాలు, దీక్షలు ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ పాటించాలంటారా? ఇవన్నీ ఉంటేనే పూజనా? అంటే పాటించే వాళ్ళు పాటిస్తారమ్మా, పాటించిన వాళ్ళు ఏది పాటించరు. ఇప్పుడు బలవంతంగా మన యొక్క అదేంటి చెప్పాలంటే ఆలోచనలు ఎదుటి వాళ్ళ మీద రుద్దడం కూడా తప్పే ఈనాటి సంస్కృతి పట్టి. అయితే ఏంటంటే కొంతమంది భవానీ మాల వేసుకుంటారు. అవును,
చక్కగా రుద్రాక్షలు వేసేసుకుంటారు, జపమాలలు పట్టుకుంటారు, తులసి మాలలు, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అని మధ్య వేల మీద పెట్టుకొని చక్కగా జపం చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు కాళ్ళకి పారాయణ పెట్టుకొని బొట్టు పెట్టుకొని చక్కగా అందరూ ముత్తైదువుల్లాగా మగవాళ్ళు ఆడవాళ్ళ చేతులకి ఎర్రగాజులు వేసుకొని చక్కగా ఉంటారు, చేస్తారు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ నియమాలు అనుసరిస్తున్నారు, చేయకూడని నియమాలు కొన్ని ఉంటాయి. అవేమిటంటే కనుక ఎవరిని దూషించకూడదు, అసత్యం మాట్లాడకూడదు, హితంగా ప్రియంగా మాట్లాడాలి. అదేవిధంగా విమర్శలు చేయకూడదు, దృష్టితో చేసే పాపాలు చేయకూడదు. దృష్టితో ఏ పాపం చేస్తాం, వాళ్ళు చాలా బాగున్నారు అనుకుంటే పాపమే అది, ఏడుపు. తర్వాత ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు ఇంత వాళ్ళు అయిపోయారనేసి బాధపడితే తప్పేది. అలాగా దృష్టి దోషాలతో చేసే తప్పులు చేయకూడదు. అసూయ, ఆడంబరము, అహంకారము ఇవి కూడదు. ఇందాక కలశారాధన గురించి అడిగారు. కలశం కూడానమ్మా కొంతమంది 9 రోజులు పెట్టుకొని ఆనవాయితీగా సాంప్రదాయబద్ధంగా పూర్వీకులు చేస్తారు కదా, అది చక్కగా చేస్తూ ఉంటారు, అది ఓకే, సంతోషమే. కానీ కొంతమంది ఏంటంటే ఆ కలశం పెట్టి ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి రాకపోతే ఇబ్బంది పాలవుతామని మీమాంసలో ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలాగా అంటే గనక మీరు పూర్వం నుంచి వస్తున్నది 5 రోజులు వాళ్ళని బయట పెట్టి వాళ్ళకి అలా చూడగలము అంటే చేసుకోండి. లేదా కలశం పెట్టిన తర్వాత ఎక్కడా కూడా అంటు తగలకూడదు. కింద పడుకొని 9 రోజులు కూడా దీక్షగా కలశం పెట్టి అఖండ దీపం వెలిగించి అఖండ దీపం ఆరకుండా ఒక మనిషి సపరేట్గా ఉండి అక్కడ అమ్మవారిని ధ్యానించుకుంటూ స్తోత్రాలు వింటూ అవే రకరకాల దేవి భాగవతం లాంటివి చదువుకుంటూ అలా ఉండేవారు పూర్వీకులు. అలా ఇప్పుడు ఎవరికి టైం ఉంది? అందుకని ఎంతవరకు తోస్తే 5 రోజులు దీపారాధన చేసుకోవచ్చు, అఖండ దీపం 3 రోజులు చేసుకోవచ్చు. లేదు ఒక్కరోజు చేస్తానంటే మీరు చెప్పాలంటే మహర్నవమి రోజున మీరు చేసుకుంటే ఆ రోజు తెల్లవారి విజయదశమి అయిపోతుంది కాబట్టి దీపం కొండెక్కినా పర్వాలేదు. ఓకే అమ్మా, సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.